రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. ఏదైనా జిమ్ అంటే మనకి గుర్తొచ్చేది ఫస్ట్గా కల్ట్ ఫిట్. సో అక్కడికి వెళ్తే మంచి మంచి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, జిమ్ ట్రైనర్స్ కూడా బాగా ట్రైన్ చేస్తారు, మంచి బాడీ వస్తుంది, సో బెల్లీ ఫ్యాట్ మొత్తం పోతుంది అని అని చాలామంది అనుకుంటారు. హైదరాబాద్లో అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే, లైక్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇలాంటి సిటీస్లో మాత్రమే ఆ పర్టికులర్గా కల్ట్ ఫిట్ జిమ్లు ఉంటాయి. సో హైదరాబాద్లో ప్రతి ఏరియాకి ఒక జిమ్ ఉంటుంది. సో అలాంటి కల్ట్ ఫిట్ జిమ్లో అమ్మాయిలకు మళ్ళీ వేధింపులు స్టార్ట్ అయ్యాయి. సరిగ్గా 15 రోజుల క్రితం హైదరాబాద్లోని సనత్ నగర్ కల్ట్ జిమ్లో ఒక అమ్మాయికి వేధింపులు మర్చిపోగానే మళ్ళీ అమ్మాయికి ఇప్పుడు గ్రూప్ సెక్స్ చేద్దామంటూ ఆ అమ్మాయిని ఎంత వేధించారో నిజంగా ఇప్పుడు వాళ్ళపై కేసు కూడా నమోదైంది. గతంలో ఒక ట్రైనీ పైలట్ను వేధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఒక మహిళ ఇప్పుడు అదే జిమ్లో తనను కొందరు తీవ్రంగా వేధిస్తున్నారంటూ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. జిమ్లో పరిచయమైన శృతిక అనే మహిళ తనను అసభ్య కార్యకలాపాల్లో పాల్గొనాలని కోరినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. సో తాను తన ప్రియుడు నరేష్ నాయుడుతో పాటు జిమ్ ట్రైనర్లుగా పనిచేస్తున్న చెడిమాల హరీష్, గోపికృష్ణలు గ్రూప్గా అసభ్య కార్యకలాపాల్లో పాల్గొంటామని శృతిక బాధితురాలకి చెప్పింది. సో ఈ గ్రూప్లో చేరడానికి ఆసక్తి ఉందా అంటూ ఆమె అడగడంతో బాధితురాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురై వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శృతిక బ్యాచ్తో కలవడానికి నిరాకరించడంతో ఆ తర్వాత లిఫ్ట్లో శృతిక, నరేష్ నాయుడు కలిసి ఆ బాధితురాలని అసభ్య పదజాలంతో దూషించారు. ఆ సమయంలో నరేష్ నాయుడు బాధితురాలి పట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కూడా ఎఫ్ఐఆర్లో నమోదైంది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వాళ్ళు ఆ అమ్మాయిని బెదిరించారు. సో ఈ ఘటన జరిగిన 3 రోజుల తర్వాత జిమ్ బేస్మెంట్లో ట్రైనర్లు హరీష్, గోపికృష్ణలు కూడా ఆ బాధితురాలని వేధించారు. సో వాళ్ళతో ఒకరు బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించగా మరొకరు జుట్టు లాగి హింసించినట్లు కూడా ఫిర్యాదు నమోదైంది. సో బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితులపై బిఎన్ఎస్ సెక్షన్ల కింద సనత్ నగర్లో కేసు నమోదైంది. సో ఈ కేసుని ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు సనత్ నగర్ పోలీసులు. సో ఎస్ఐ అనూష్ను ఇంట్రాగేషన్ అధికారిగా నియమించారు సనత్ నగర్ ఎస్హెచ్ఓ. సో ఇలాంటి నేపథ్యంలో కల్ట్ ఫిట్పై ఆల్రెడీ గతంలో సరిగ్గా 1 year బ్యాక్ వేధిస్తున్నారు అంటూ అప్పట్లో వేధింపులు వచ్చాయి. అండ్ దాని తర్వాత అంటే ఏరియాని బట్టి పర్టికులర్గా సనత్ నగర్ జిమ్లో అమ్మాయిలకు రక్షణ ఉందా అంటే నిజంగా లేదనే చెప్పే మాట చాలామందికి వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ రోజుల్లో చాలామంది అంటే ఇటు సాఫ్ట్ కేటగిరీస్ ఏవైనా సరే, వాళ్ళ జాబ్ ఏదైనా వాళ్ళకి ఆ ఫిజికల్ ఆ స్ట్రెస్ నుంచి, మెంటల్ స్ట్రెస్ నుంచి తప్పించుకోవడం కోసం, లేదంటే ఒక 1 hour లేకపోతే ఈవినింగ్ ఒక 1 hour, మార్నింగ్ 1/2 hour, ఈవినింగ్ 1/2 hour జిమ్కి టైం కేటాయిస్తారు. సో వాళ్ళ బాడీని ఫిట్ చేసుకోవడం కావచ్చు, వాళ్ళ యొక్క స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి కావచ్చు. చాలామంది ఈ రోజుల్లో అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో జిమ్కి వెళ్తూ ఉంటారు ఏజ్కి సంబంధం లేకుండా. సో పెద్దవాళ్ళు వెళ్తుంటారు, అమ్మాయిలు, అబ్బాయిలు, అంకుల్, ఆంటీస్, ఈవెన్ ముసలోళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. సో అంటే నాట్ ఓన్లీ ఫిట్నెస్, సో కొంచెం హెల్త్ పరంగా వాళ్ళ ఏకాగ్రత ఉంటుందని చెప్పి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి ఎవరైతే బాగుంటారో వాళ్ళని టార్గెట్ చేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ కల్ట్ ఫిట్, ఇంకా చాలా జిమ్ల్లో చాలా రకాల ఇలాంటి పత్యాపారాలు జరుగుతున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో పర్టికులర్గా ఆ అమ్మాయి వద్దన్న తర్వాత కూడా సరే అప్రోచ్ అయ్యారు. ఒక జిమ్ ట్రైనర్గా వాళ్ళకు కొంచెం కనెక్ట్ అవుతారు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఆ కమ్యూనికేషన్ బాగుంటేనే కొంచెం వాళ్ళకి మంచిగా నేర్పుతారు. సో అంటే పర్సనల్ ట్రైనింగ్ ఉంటుంది, నార్మల్ ట్రైనింగ్ ఉంటుంది. ఒక కల్ట్ ఫిట్ జిమ్లో మనం వెళ్ళి చేసుకోవడానికి ఒక రేట్ ఉంటుంది, లేదు మనకెవరినైనా ఒక మంచి బెస్ట్ ట్రైనీని లేకపోతే బెస్ట్ కోచ్ని అటాచ్ చేయడం కోసం ఒక ఫీజు ఉంటుంది. సో చాలామంది అంత ఫీజు కట్టలేని వాళ్ళు, ఎవరైతే అంటే ఓన్లీ స్ట్రెస్ని రిలీఫ్ చేసుకుందాం అనుకునే వెళ్ళే వాళ్ళు బేసిక్ ట్రైనింగ్ తీసుకుంటారు. సో వాళ్ళ బాడీ ఫిట్నెస్ పరంగా ఉండేవాళ్ళు పర్సనల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. సో అలాంటి నేపథ్యంలో వాళ్ళతో మాట్లాడకపోతే, అంటే అమ్మాయిలు అంత గమ్మునే కొంచెం కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు, మాట్లాడని వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నటువంటి ఆ కోచ్లతో మాట్లాడే సమయంలో వాళ్ళు లీనియన్స్ తీసుకొని వీళ్ళతో అసభ్యకరంగా చేయడం నిజంగా ఎంతవరకు కరెక్ట్? అంటే ఆ అమ్మాయి అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్ళే పని లేదు, ఎక్కడన్నా కనిపిస్తే ఆ అమ్మాయికి వేధింపులు, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇంకా అంటే పబ్లిక్ ఏరియాస్ జిమ్లో కూడా ఇంత దారుణంగా చేస్తారా?
డైరెక్ట్గా అతను అడిగింది ఏదో ప్రపోజ్ చేయడం ఇంకోటి కాదు, ఒక గ్రూప్ మొత్తం కలిసి గ్రూప్ సెక్స్ చేద్దామని. ఎంత దారుణం! ఆ అమ్మాయి ఆల్రెడీ రిజెక్ట్ చేసిన తర్వాత కూడా ఆ అమ్మాయిని చున్నీ పట్టుకొని లాగడం, జుట్టు పట్టుకొని లాగడం, ఏదైతే బండి ఆల్రెడీ జిమ్ చేసి కిందకి బేస్మెంట్లోకి వచ్చిన తర్వాత తన బైక్ పార్క్ చేసిన దగ్గరికి వచ్చి ఇంటికి వెళ్ళే క్రమంలో ఆ అమ్మాయిని ఇంకా ఇబ్బంది పెట్టారంట. ఈవెన్ లిఫ్ట్ దిగుతుంటే కూడా నువ్వు ఎందుకు చేయొచ్చు కదా, మేమందరం చేస్తున్నాం కదా. అండ్ అడిగింది ఎవరో తెలుసా? 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. గ్రూప్ సెక్స్ చేద్దామని ఒక అమ్మాయి అడిగిందంటే అర్థం చేసుకోండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. ఏదైనా జిమ్ అంటే మనకి గుర్తొచ్చేది ఫస్ట్గా కల్ట్ ఫిట్. సో అక్కడికి వెళ్తే మంచి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, జిమ్ ట్రైనర్స్ కూడా బాగా ట్రైన్ చేస్తారు, మంచి బాడీ వస్తుంది, సో బెల్లీ ఫ్యాట్ మొత్తం పోతుంది అని చాలామంది అనుకుంటారు. హైదరాబాద్లో అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే, లైక్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇలాంటి సిటీస్లో మాత్రమే పర్టికులర్గా కల్ట్ ఫిట్ జిమ్లు ఉంటాయి. సో హైదరాబాద్లో ప్రతి ఏరియాకి ఒక జిమ్ ఉంటుంది. సో అలాంటి కల్ట్ ఫిట్ జిమ్లో అమ్మాయిలకు మళ్ళీ వేధింపులు స్టార్ట్ అయ్యాయి. సరిగ్గా 15 రోజుల క్రితం హైదరాబాద్లోని సనత్ నగర్ కల్ట్ జిమ్లో ఒక అమ్మాయికి వేధింపులు మర్చిపోగానే మళ్ళీ అమ్మాయికి ఇప్పుడు గ్రూప్ సెక్స్ చేద్దామంటూ ఆ అమ్మాయిని ఎంత వేధించారో నిజంగా. ఇప్పుడు వాళ్ళపై కేసు కూడా నమోదైంది. గతంలో ఒక ట్రైనీ పైలట్ను వేధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఒక మహిళ ఇప్పుడు అదే జిమ్లో తనను కొందరు తీవ్రంగా వేధిస్తున్నారంటూ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. జిమ్లో పరిచయమైన శృతిక అనే మహిళ తనను అసభ్య కార్యకలాపాల్లో పాల్గొనాలని కోరినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. సో తాను తన ప్రియుడు నరేష్ నాయుడుతో పాటు జిమ్ ట్రైనర్లుగా పనిచేస్తున్న చెడిమాల హరీష్, గోపికృష్ణలు గ్రూప్గా అసభ్య కార్యకలాపాల్లో పాల్గొంటామని శృతిక బాధితురాలకి చెప్పింది. సో ఈ గ్రూప్లో చేరడానికి ఆసక్తి ఉందా అంటూ ఆమె అడగడంతో బాధితురాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురై వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శృతిక బ్యాచ్తో కలవడానికి నిరాకరించడంతో ఆ తర్వాత లిఫ్ట్లో శృతిక, నరేష్ నాయుడు కలిసి ఆ బాధితురాలని అసభ్య పదజాలంతో దూషించారు. ఆ సమయంలో నరేష్ నాయుడు బాధితురాలి పట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కూడా ఎఫ్ఐఆర్లో నమోదైంది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వాళ్ళు ఆ అమ్మాయిని బెదిరించారు. సో ఈ ఘటన జరిగిన 3 రోజుల తర్వాత జిమ్ బేస్మెంట్లో ట్రైనర్లు హరీష్, గోపికృష్ణలు కూడా ఆ బాధితురాలని వేధించారు. సో వాళ్ళతో ఒకరు బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించగా మరొకరు జుట్టు లాగి హింసించినట్లు కూడా ఫిర్యాదు నమోదైంది. సో బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితులపై బిఎన్ఎస్ సెక్షన్ల కింద సనత్ నగర్లో కేసు నమోదైంది. సో ఈ కేసును ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు సనత్ నగర్ పోలీసులు. సో ఎస్ఐ అనూష్ను ఇంట్రాగేషన్ అధికారిగా నియమించారు సనత్ నగర్ ఎస్హెచ్ఓ. సో ఇలాంటి నేపథ్యంలో కల్ట్ ఫిట్పై ఆల్రెడీ గతంలో సరిగ్గా 1 year బ్యాక్ వేధిస్తున్నారు అంటూ అప్పట్లో వేధింపులు వచ్చాయి. అండ్ దాని తర్వాత అంటే ఏరియాని బట్టి పర్టికులర్గా సనత్ నగర్ జిమ్లో అమ్మాయిలకు రక్షణ ఉందా అంటే నిజంగా లేదనే చెప్పే మాట చాలామందికి వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ రోజుల్లో చాలామంది అంటే ఇటు సాఫ్ట్ కేటగిరీస్ ఏవైనా సరే వాళ్ళ జాబ్ అయితేనా వాళ్ళకి ఆ ఫిజికల్ ఆ స్ట్రెస్ నుంచి, మెంటల్ స్ట్రెస్ నుంచి తప్పించుకోవడం కోసం లేదంటే ఒక 1 hour లేకపోతే ఈవినింగ్ ఒక 1 hour, మార్నింగ్ 1/2 hour, ఈవినింగ్ 1/2 hour జిమ్కి టైం కేటాయిస్తారు. సో వాళ్ళ బాడీని ఫిట్ చేసుకోవడం కావచ్చు, వాళ్ళ యొక్క స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి కావచ్చు. చాలామంది ఈ రోజుల్లో అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో జిమ్కి వెళ్తూ ఉంటారు ఏజ్కి సంబంధం లేకుండా. సో పెద్దవాళ్ళు వెళ్తుంటారు, అమ్మాయిలు, అబ్బాయిలు, అంకుల్, ఆంటీస్, ఈవెన్ ముసలోళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. సో అంటే నాట్ ఓన్లీ ఫిట్నెస్, సో కొంచెం హెల్త్ పరంగా వాళ్ళ ఏకాగ్రత ఉంటుందని చెప్పి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి ఎవరైతే బాగుంటారో వాళ్ళని టార్గెట్ చేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ కల్ట్ ఫిట్, ఇంకా చాలా జిమ్లో చాలా రకాల ఇలాంటి పత్యాపారాలు జరుగుతున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో పర్టికులర్గా ఆ అమ్మాయి వద్దన్న తర్వాత కూడా సరే అప్రోచ్ అయ్యారు, ఒక జిమ్ ట్రైనర్గా వాళ్ళకు కొంచెం కనెక్ట్ అవుతారు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఆ కమ్యూనికేషన్ బాగుంటేనే కొంచెం వాళ్ళకి మంచిగా నేర్పుతారు. సో అంటే పర్సనల్ ట్రైనింగ్ ఉంటుంది, నార్మల్ ట్రైనింగ్ ఉంటుంది. ఒక కల్ట్ ఫిట్ జిమ్లో మనం వెళ్ళి చేసుకోవడానికి ఒక రేట్ ఉంటుంది, లేదు మనకెవరినైనా ఒక మంచి బెస్ట్ ట్రైనీని లేకపోతే బెస్ట్ కోచ్ని అటాచ్ చేయడం కోసం
ఒక ఫీజు ఉంటుంది. సో చాలామంది అంత ఫీజు కట్టలేని వాళ్ళు ఎవరైతే అంటే ఓన్లీ స్ట్రెస్ని రిలీఫ్ చేసుకుందాం అనుకునే వెళ్ళే వాళ్ళు బేసిక్ ట్రైనింగ్ తీసుకుంటారు. సో వాళ్ళ బాడీ ఫిట్నెస్ పరంగా ఉండేవాళ్ళు పర్సనల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. సో అలాంటి నేపథ్యంలో వాళ్ళతో మాట్లాడకపోతే అంటే అమ్మాయిలు అంత గమ్మునే కొంచెం కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు, మాట్లాడని వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నటువంటి ఆ కోచ్లతో మాట్లాడే సమయంలో వాళ్ళు లీనియన్స్ తీసుకొని వీళ్ళతో అసభ్యకరంగా చేయడం నిజంగా ఎంతవరకు కరెక్ట్? అంటే ఆ అమ్మాయి అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్ళే పని లేదు, ఎక్కడన్నా కనిపిస్తే ఆ అమ్మాయికి వేధింపులు, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇంకా అంటే పబ్లిక్ ఏరియాస్ జిమ్లో కూడా ఎంత దారుణంగా చేస్తారా? డైరెక్ట్గా అతను అడిగింది ఏదో ప్రపోజ్ చేయడం ఇంకోటి కాదు, ఒక గ్రూప్ మొత్తం కలిసి గ్రూప్ సెక్స్ చేద్దామని. ఎంత దారుణం! ఆ అమ్మాయి ఆల్రెడీ రిజెక్ట్ చేసిన తర్వాత కూడా ఆ అమ్మాయిని చున్నీ పట్టుకొని లాగడం, జుట్టు పట్టుకొని లాగడం, ఏదైతే బండి ఆల్రెడీ జిమ్ చేసి కిందకి బేస్మెంట్లోకి వచ్చిన తర్వాత తన బైక్ పార్క్ చేసిన దగ్గరికి వచ్చి ఇంటికి వెళ్ళే క్రమంలో ఆ అమ్మాయిని ఇంకా ఇబ్బంది పెట్టారంట. ఈవెన్ లిఫ్ట్ దిగుతుంటే కూడా నువ్వు ఎందుకు చేయొచ్చు కదా, మేమందరం చేస్తున్నాం కదా. అండ్ అడిగింది ఎవరో తెలుసా? 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. గ్రూప్ సెక్స్ చేద్దామని ఒక అమ్మాయి అడిగిందంటే అర్థం చేసుకోండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. సో మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి.